హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో గ్రామం మరియు వాటర్ ఛానల్ ఉద్యోగాలకు సంబంధించి మనకు ఎగ్జామ్స్ అనేవి దగ్గర పడుతున్నాయి. కాబట్టి ఇప్పటివరకు ప్రభుత్వం ఇటువంటి పరీక్షలకు సంబంధించిన నిర్వహణ అనేది చేస్తూ ఉంది. క్వశ్చన్ పేపర్స్ అనేవి మనకు తెలుగు మరియు ఇంగ్లీష్ మాధ్యమంలో రూపొందిస్తున్నారు. కాబట్టి ప్రామాణికత అనేది దేనికి ఉంది. ఓఎంఆర్ షీట్లకు సంబంధించి ఇటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు. ఫలితాలకు సంబంధించిన షెడ్యూల్ అయితే ఎప్పుడు రిలీజ్ చేశారు. ఇటువంటి అన్ని ప్రశ్నలు కూడా సమాధానాలు అనేది రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజాశంకర్ గారు తెలపడం అయితే జరిగింది. సో ముందుగా మనం చూసినట్లయితే ఆ క్వశ్చన్ పేపర్ని తెలుగు మరియు ఇంగ్లీష్లో రూపొందించినప్పటికీ కూడాను ఇంగ్లీష్నే ప్రామాణికంగా తీసుకోమని చెప్పి అంటున్నారన్నమాట. తెలుగు నుంచి ఇంగ్లీష్ నుంచి తెలుగుకి అనువాదం అయితే చేస్తున్నారు. అందువల్ల ఏంటంటే తెలుగులో అనువాద దోషం కలిగినప్పటికీ కూడాను ఇంగ్లీష్నే ప్రామాణికంగా తీసుకుంటారట. ఓకే, మొన్న జరిగిన గ్రూప్ 2 కానివ్వండి, గ్రూప్ 3 కానివ్వండి, మనకు అక్షర దోషాలు అయితే చాలా దారుణంగా జరిగాయి. అయినప్పటికీ కూడాను ఇటువంటి దోషాలు అయితే ఉన్నప్పటికీ మీరు తెలుగును పరిగణలోకి తీసుకోకండి. ఇది తెలుగు అనేది కేవలం అనువాదానికి మాత్రమే, ఇంగ్లీష్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకోండి. ఇంగ్లీష్లో కనుక ఏమైనా సరే మిస్టేక్స్ ఉంటే సో వాటిని పరిగణలోకి తీసుకొని చర్యలు అయితే తీసుకుంటామని చెప్పి తెలపడం అయితే జరుగుతుంది. ముందుగా మనం చూసినట్లయితే ఆంగ్ల ప్రశ్నల ప్రామాణికం అని చెప్పి ఇక్కడ మనకు పెద్ద టైటిల్తో పెట్టారు. ఓకే, సో పరీక్షల నిర్వహణ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయని చెప్పి ప్రశ్నకు ఓఎంఆర్ షీట్లు జిల్లాలకు పంపిణీ చేసే ప్రక్రియ అయితే పూర్తయ్యే దశలో ఉంది. ప్రశ్న పత్రాలను నిర్దేశిత సమయానికి జిల్లాలో పంపిస్తామని చెప్పి ఆ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయని చెప్పి అంటున్నారు. జిల్లా పరిషత్ CEO కస్టోడియన్గా వ్యవహరిస్తున్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ నియామకాల రాత పరీక్ష నిర్వహిస్తున్న ఏపీపీఎస్సీ విద్యాశాఖ సలహాలు, సూచనలు, వాటి పూర్వ అనుభవాలను పరిగణలోకి తీసుకొని పరీక్షను పారదర్శకంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పగడబందీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏ కాలంలో భారీ సంఖ్యలో ఉద్యోగ నియామకాలను పారదర్శకంగా జరపడాన్ని అధికారులందరూ సవాలుగా స్వీకరించారు. పరీక్ష కేంద్రాల్లో అభ్యర్థులకు ఎటువంటి అసౌకర్యాలను కలగకుండా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నాం. కేంద్రాల గుర్తింపులో ముందస్తు చర్యలు తీసుకున్నాం. ఫర్నిచర్, ఇతర సౌకర్యాలు ఉన్న వాటిని కేంద్రాలుగా గుర్తించాం. పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు చేరుకునేందుకు నిర్దేశిత ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సులు నడపడానికి ఇప్పటికే జిల్లా అధికారుల ద్వారా విజ్ఞప్తులు కూడా వెళ్ళాయని చెప్పి అంటున్నారు. ఓకే, సో ఇంత మొత్తంలో మనకు ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఆ అభ్యర్థులందరూ కూడా ఆ యొక్క ఏరియాస్లో ఉన్న ఎగ్జామ్ సెంటర్స్కి వెళ్ళడానికి మనకు ఈ బస్సులో ఏవైతే ఉన్నాయో సో ఇవన్నీ కూడా మనకు సహకరిస్తాయని చెప్పి కూడా తెలుపుతున్నారు. సో ఆ యొక్క ప్లేసెస్లో మనకు ఆ రూట్లో మనకు ఈ బస్సులో అయితే వెళ్ళడానికి కూడా ప్రభుత్వం అనేది చర్యలు అయితే తీసుకుంటుందన్నమాట. ప్రశ్నపత్రాలు ఏ మాధ్యమాల్లో ఉంటాయి, దేన్ని ప్రామాణికంగా తీసుకోవాలని చెప్పి అంటున్నారు. రాత పరీక్షల్లో ప్రశ్నపత్రాలు అనేవి తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో ఉంటాయి. ఇంగ్లీష్ పేపర్ను తెలుగులోకి అనువాదం చేశారు. అందుకే ఆంగ్లంలో ఉన్న ప్రశ్నలు ప్రామాణికంగా తీసుకోవాలి. తెలుగు అనువాదాన్ని అభ్యర్థులు తమ అవగాహన కోసం ఉపయోగించుకుంటే మంచిది అని చెప్పి అంటున్నారు. ఒకవేళ రేపు తెలుగులో ప్రశ్న అనేది మరీ దారుణంగా వచ్చినట్లయితే మనం కంప్లీట్ చేసినా సరే వీళ్ళు పట్టించుకోవాలని చెప్పి మనకు అర్థమవుతుంది. సో ఎందుకంటే గ్రూప్ 3 సంబంధించి, గ్రూప్ 2 సంబంధించి కూడా మనం అలాగే కంప్లీట్ అనేది చేయడం జరిగింది. అయితే మనకు వారు ఏం చెప్పారంటే ఇంగ్లీష్లోనే ప్రామాణికంగా తీసుకున్నట్లుగా కూడా వారి తరపున అయితే జరిగింది. ఓకే, పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పరీక్షలకు అయితే హాజరవుతున్నారు. ప్రశ్నపత్రాలు ఎన్ని సిరీస్లు ఇస్తారు. సో ABCD అని చెప్పి 4 సిరీస్లో అయితే ఇస్తారు. అన్ని ప్రశ్నలు అయితే మనకు అన్ని సిరీస్లో ఒకలాగే ఉంటాయి. బట్ ఏంటంటే జంబ్లింగ్లో ఉంటుంది. అంటే ఒక సిరీస్లో మొదటి ప్రశ్న ఉంటే మరొక సిరీస్లో అది 100వ ప్రశ్న అవ్వచ్చు, మరొక సిరీస్లో అది 110వ ప్రశ్న అవ్వచ్చు. అలా మనకు ఆ జంబ్లింగ్లో మనకు క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. హాల్ టికెట్లు అనేవి ఎప్పటి నుంచి జారీ చేస్తారు. హాల్ టికెట్స్ అనేవి ఈ నెల 25 నుంచి అందుబాటులోకి అయితే వస్తాయని చెప్పి అంటున్నారు. పరీక్షల కీలు ఎప్పుడు ఇస్తారు, ఫలితాలను ఎప్పటికీ ఆశించవచ్చు. ఓకే, ఎగ్జామ్ జరిగిన సాయంత్రమే మనకు కీలు అనేవి విడుదల చేయడానికి పరిశీలిస్తున్నారంట. ఇక కీ మీద మనకు 3 రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరించి నిపుణులతో చెక్ అనేది చేయించి సెప్టెంబర్ 23 నుంచి 25 మధ్య ఫలితాలు అయితే ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నాయి. తగిన సమయంలో అధికారిక తేదీలు కూడా ప్రకటిస్తామని చెప్పి అంటున్నారు. ఓకేనా. అండ్ తర్వాత మనకు టెక్నికల్ సబ్జెక్టుల ప్రశ్నలు తెలుగులో ఉంటాయనే ప్రశ్నకు పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 6, డిజిటల్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2, వార్డ్ ఎమ్ఎన్టీస్ సెక్రటరీ, వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ పోస్టులను నిర్వహించే రాత పరీక్ష పార్ట్ బిలోని ప్రశ్నలు ఆంగ్లంలోనే ఉంటాయి. ANM, వార్డ్ హెల్త్ సెక్రటరీ రాత పరీక్ష పార్ట్ బి ప్రశ్నలు తెలుగులో ఉంటాయి. మిగిలిన పరీక్షల్లోని ప్రశ్నలను తెలుగు, ఆంగ్ల మాధ్యమంలో ఇస్తారని చెప్పి తెలుపుతున్నారు. ఓకేనా. తర్వాత ఓఎంఆర్ షీట్లకు సంబంధించి ఏమైనా సూచనలు అయితే ఉన్నాయా. ఓఎంఆర్ షీట్లో అభ్యర్థుల వ్యక్తిగత వివరాలు ముద్రించి ఉంటాయి. నిర్దేశించిన పెన్నుతోనే ఓఎంఆర్లోని వృత్తాలను అయితే నింపాలి. ఓకేనా. సో వాళ్ళు బ్లాక్ పెన్తో బబుల్ చేయమంటే బ్లాక్తో చేయాలి, బ్లూతో చేయమంటే బ్లూతో మనం బబుల్ అనేది చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇన్విజిలేటర్లు కూడా అభ్యర్థులకు అప్రమత్తం చేస్తారు. జూనియర్ అసిస్టెంట్లు, సెకండ్ గ్రేడ్ అంటే ఎడ్యుకేటెడ్ టీచర్ల హోదా కలిగిన వారు మాత్రమే ఇన్విజిలేటర్లుగా నియమిస్తున్నాం. ప్రతి జిల్లాలో కనీసం 5,000 మందికి పైగా ఉద్యోగుల పర్యవేక్షణలో ఈ యొక్క ఎగ్జామ్స్ అనే కండక్ట్ చేస్తున్నారు. పరీక్ష నిర్వహణలో పాల్గొనే సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లు, ఇతర సిబ్బందికి జిల్లా స్థాయిలో శిక్షణ కార్యక్రమం కూడా జరుగుతున్నాయని చెప్పి చెప్తున్నారు. అభ్యర్థులు హాల్ టికెట్ తెచ్చుకుంటే సరిపోతుందా, ఏమైనా గుర్తింపు కార్డులు ఉండాలంటే ఖచ్చితంగా మనకు హాల్ టికెట్తో పాటుగా ఈ యొక్క తనిఖీకి సంబంధించి మనం చూసినట్లయితే ఆధార్ వంటి గుర్తింపు
కార్డు కూడా తీసుకురావాలన్నమాట. ఓకే, మనకు జెరాక్స్ సెంటర్స్ అనేవి అందుబాటులో అయితే ఉండవని చెప్పి అంటున్నారు. అందువల్ల ఏంటంటే అఫీషియల్ వెబ్సైట్లో హాల్ టికెట్స్ అందుబాటులోకి రాగానే మీరు వెంటనే ఈ యొక్క హాల్ టికెట్స్ని జిరాక్స్ అయితే తీసుకోవాలి, లేదంటే మనకు ఇబ్బంది అయితే అవుతుంది. ఓకేనా. తర్వాత మనకి ఏంటంటే ఏపీపీఎస్సీ నిర్వహించే పలు పరీక్షల్లో అనువాదంలో తప్పులు దొరికాయి. భారీ స్థాయిలో ప్రస్తుతం మనకు పరీక్షలు అయితే జరుగుతున్నాయి. తక్కువ సమయంలో మనకు ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం వల్ల ఏమైనా సరే ఇటువంటి మిస్టేక్స్ కనుక దొరికినట్లయితే ఎటువంటి చర్యలు తీసుకుంటారని చెప్పి క్వశ్చన్ అయితే వేయడంతో సో వీళ్ళు ఏం తెలుపుతున్నారంటే, సో మేము ఆల్రెడీ చెప్తూనే ఉన్నాం కదా, సో ఇంగ్లీష్ని ప్రామాణికంగా తీసుకోండి, తెలుగుని అనువాదం కోసమే పరిగణలోకి తీసుకోండి అని చెప్పి అంటున్నారు. తప్పులు జరగకుండా చూస్తామని చెప్పి కూడా ఇది తెలపడం జరుగుతుంది. బట్ ఏంటంటే ఒకవేళ మిస్టేక్స్ వచ్చినా సరే మనకు ప్రామాణికంలోకి తీసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. అందువల్ల అభ్యర్థులందరూ కూడా తెలుగుతో పాటు ముఖ్యమైన అంశాలన్నింటినీ ఇంగ్లీష్కి సంబంధించి కూడా వర్డ్స్ అనేది నేర్చుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ వచ్చినట్టు మీకు అందిస్తూ ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ.